ఏం మాట్లాడాలి, అందరూ అసలు ఎవరు మాట్లాడలేరు. సో హ్యాపీ, చాలా పెద్ద రెస్పాన్స్ ఉంది. స్క్రీన్ చూసినప్పుడు పిచ్ ఎక్కింది. మీరు అసలు ఎవరు కూడా సీట్లో కూర్చోలేరు. స్క్రీన్ మీద చూడడం వర్షాల తర్వాత మళ్ళీ మెగాస్టార్ గారు స్క్రీన్ మీద కనిపించారు. డైలాగ్స్ వింటాం. చిరుత మగధీర రచ్చ డైలాగ్స్ చెప్ప. ఈ అడవి నాది, ఈ వేట నాది. ఏమైనా వినలేదా అని అడగండి, అప్పుడు ఏదైనా కష్టపడి వెతికి చెప్తాం. వినవి ఏముంటాయి చెప్పండి, పైగా రామ్ చరణ్ తేజ్ అవి. My name is Shiva Reddy. The movies which Ram Charan will do will be very good. Means the role which he play in those films will be good. It will be attractive to everyone. Means I am the fan of Ram Charan. He will be very రామ్ చరణ్ తేజ్ గురించి చెప్పడం అంటే చాలా తక్కువ. అతను ఏ క్యారెక్టర్లో చేసినా దాంట్లో మౌల్డ్ అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఫిలిం తీసుకుంటే దాంట్లో ఒక మంచి లవర్గా, నెక్స్ట్ నాయక్, ఆ ఫిలిమ్స్లో అతని క్యారెక్టర్స్లోకి మౌల్డ్ అయిపోయే శక్తి గల అతను రామ్ చరణ్ తేజ్. అతని మెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చేసి డాన్స్. ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. ఐ లవ్ హోల్ మెగా ఫ్యామిలీ. నిజంగా రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ అయితే చాలా హిట్ అవుతాయి. నా పేరు విఘ్నేష్, దేవనాథ్ అందుల పాఠశాల నుంచి వచ్చాము మేమందరము. రామ్ చరణ్ మొన్న అక్టోబర్ 4th మాట ఇచ్చారు. మీ అందరికీ నేను సినిమా చూపిస్తున్నాను 15కి బెనిఫిట్ షో అని. అందరికన్నా ఫస్ట్ ఒక బ్లైండ్స్ పీపుల్కి ఫిలిం చూపించడం అది చాలా గ్రేట్. పక్క ఈ సినిమా 100 days ఆడుతుంది, పక్క 100 days ఆడుతుంది. డెఫినెట్గా హీరోకి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ చెప్పు. ఇటువంటి ఆపర్చునిటీ మా స్కూల్కి ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు రామ్ చరణ్ సినిమాలో ఎక్కువ నచ్చిందంటే నాయక్ సినిమా. నాయక్ సినిమాలో నాకు షాకింగ్ న్యూస్ అంటే దాంట్లో డబల్ యాక్షన్గా ఉండడమే సడన్ సర్ప్రైజ్. అండ్ ఇలాంటి సినిమాలు రామ్ చరణ్ ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్గా అవ్వాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఓం సాయి, నేను 10th class చదువుతున్నాను. నాకు రామ్ చరణ్ మూవీ అంటే చాలా ఇష్టం. మగధీర నేను ఐమాక్స్లో చూడడం ఫస్ట్ టైం. ఏ మూవీ చూడలేదు, కానీ నాకు రామ్ చరణ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ సినిమా చాలా ఇష్టం. రామ్ చరణ్ సినిమా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.
బాగుంది. అసలు చిరంజీవి గారి ఎంట్రన్స్ అయితే ఇంకా అవసరం ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, ఫైటింగ్ అండ్ అన్నీ చాలా బాగున్నాయి మూవీలో. చాలా సాంగ్స్ ఇంకా డాన్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేసిండు. అసలు నిజంగా చాలా బాగుంది మూవీ, నిజంగా చాలా బాగుంది. నేను జ్యోతి అండి, కరెస్పాండెంట్ ఆఫ్ దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్. నేను ఫస్ట్ టైం అంటే మా పిల్లలు ఇంత ఎంజాయ్ చేస్తారని నేను కూడా అనుకోలేదు. అసలు మేము కూడా అంటే మనము చూపున్న వాళ్ళం కూడా మనం అంత బాగా ఎంజాయ్ చేయలేము. ప్రతి ఫైట్లో, ప్రతి రామ్ చరణ్ గారి డైలాగ్లో మా పిల్లల అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ అది చూసి అసలు ఫస్ట్ టైం ఇట్లాంటి పిక్చర్ నేను ఇంతవరకు నేనే కాదు మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసినాము. ఆ పిల్లలు ఎట్లా అర్థం చేసుకున్నారో ఆయన ప్రతి డైలాగ్కి, ఆయన ప్రతి ఫైట్కి కూడా వాళ్ళ రెస్పాన్స్ చాలా ఉంది. రామ్ చరణ్ గారు చూసినట్టే నిజంగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవారండి. చాలా బాగుంది. లైక్ ఇట్స్ ది బోత్ కాంబినేషన్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం ఇట్లా యాక్టింగ్ నేను చూస్తున్నాను. I was totally excited seeing this movie, and this is my first time watching a movie before the movie release date. Actually it's 16th, right? This is 15th, and I was excited from the start of the moment when I heard that I'm gonna see this movie before release. The fights were good, the songs were good. Overall the movie was hit. బాగుందండి. రామ్ చరణ్ వెరైటీగా డాన్స్, వెరైటీ ఫైట్స్ అన్నీ కలిసి సూపర్ హిట్ సినిమా. సూపర్. I like this movie. I enjoy like myself. నేను రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్. ఈ సినిమా చాలా వండర్గా ఉంది. మెయిన్ చిరంజీవి గారి సీన్ చాలా బాగుంది. సినిమా ఎంట్రీ చాలా బాగుంది, ప్లస్ కాన్సర్ట్ ఇంకా బాగుంది. నాకు ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది. నా పేరు వెంకటేష్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు వెంకటేష్, నేను 7వ తరగతి చదువుతున్నాను. దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ ఫౌండేషన్. మా సార్ పేరు డాక్టర్ సాయిబాబా గౌడ్ సార్. సినిమా బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్ నేను. సెకండ్ సాంగ్ నాకు నచ్చింది. రామ్ చరణ్ ఫేవరెట్ హీరో. చిరంజీవి ఎంట్రీ చాలా బాగుంది. నాకు థర్డ్ సాంగ్. నా పేరు రవితేజ, నేను రామ్ చరణ్ ఫ్యాన్. చిరంజీవి ఎంట్రీ కిరాక్ ఉంది. సినిమా ఈజ్ బ్యూటిఫుల్. డైలాగ్స్ మస్ట్ వండర్ఫుల్. నేను చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ పెద్ద ఫ్యాన్ని. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వై? బికాస్ ఐ కేమ్ టు థియేటర్ in my life first time, that too mega family movie. I am feeling very happy. The movie was very good. They have shown the middle class family how it is in real life. The Chiranjeevi entry was very good in movie. Film is super hit. Bruce Lee super hit. Bruce Lee super hit, no doubt. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రామ్ చరణ్ సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. అండ్ డెఫినెట్లీ నో డౌట్ ఈ ఫిలిం చాలా రోజులు ఆడుతుంది. థ్యాంక్ యూ. ఈ ఫిలిం చాలా బాగుంది. డెఫినెట్గా ఇది బాగా హిట్ కొడుతుంది. చాలా రోజులు ఆడుతుంది. నేను రామ్ చరణ్ ఫ్యాన్. మళ్ళీ ఇది ఇలా మమ్మల్ని ఎవరు చూపించలేదు. ఇలా చూపించినందుకు రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన బ్రూస్లీ పిక్చరు మా దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ తరఫున అందరు విద్యార్థులందరికీ హీరో రామ్ చరణ్ గారు ప్రత్యేకంగా ఈ షో కండక్ట్ చేసి ప్రీమియర్ షో ఇన్వైట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పిక్చర్లో మా విద్యార్థులందరూ ఎంతో ఇంట్రెస్ట్గా చూశారు. ఈ పిక్చర్లో అంటే స్టోరీ అంతా నూతనంగా ఉంది. హీరో యొక్క యాక్షన్ కానీ, ఫైటింగ్స్ కానీ, డాన్సెస్ కానీ క్రమంగా బాగా అంటే అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇందులో చాలా కొత్తదనం కనబడ్డది. ఈ పిక్చర్ బాగా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఈ పిక్చర్లో మాకు కనపడ్డది ఏంటంటే హీరో గారు బాగా ఫ్రీ స్టైల్లో ఫైట్ చేసి ఫ్రీ స్టైల్లో డైలాగ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. ఈ పిక్చర్ యొక్క సన్నివేశాలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండి ప్రజలను ఎంతో అంటే ఉత్సాహపరుస్తుందని మేము అనుకుంటున్నాము. ఈ పిక్చర్ కూడా ఎక్కువ రోజులు నడుస్తుందని మేము అనుకుంటున్నాము. మా విద్యార్థులంతా రామ్ చరణ్ గారికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు. రామ్ చరణ్ గారికి వెరీ స్పెషల్ థ్యాంక్ యూ. ఆయనకి ఇలాంటి ఐడియా రావడం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ థియేటర్లో బహుశా ఆయన వచ్చి చూసినట్టే అసలు ఆయన సక్సెస్కి పిల్లలు అసలు ప్రతి చిన్న డైలాగ్ కూడా పిల్లలు
ఆయన చెప్పకముందే వీళ్ళు ఎక్స్ప్రెషన్ చేయడం మాకే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిల్లలు ఆయన ఫైటింగ్ చేస్తుంటే, డాన్స్ చేస్తుంటే అసలు మాకే అసలు అంత స్క్రీన్ కంటే కూడా మా పిల్లల ఎక్స్ప్రెషన్ నుంచి మేము అండర్స్టాండ్ చేసుకున్నాం అనిపించింది. పిల్లలు మేము ఫస్ట్ టైం థియేటర్లో పిల్లలతో పిక్చర్ చూడడము, కొందరు పిల్లలు ఇంతవరకు కూడా థియేటర్లో రాలేదు. అట్లాంటి ఐడియా ఆయనకు రావడము, మా పిల్లలందరూ కలిసి పిక్చర్ చూడడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. దట్టు పిక్చర్ మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం మేము మా పిల్లలు. ఎట్లా అనిపించింది చెప్పండి. అలాగే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మధ్యతరగతి కుటుంబాలకి ఇది చాలా బాగుంటుంది. సో అందరూ వెళ్ళి చూడాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మాకు ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ సార్కి మరియు అందరికీ ధన్యవాదాలు. సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిలిం. అసలు చెప్పేదే ఉంది, ఫినిషింగ్ టచ్ అసలు మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు చరణ్ గారు చాలా బాగా చేశారు. ఆయన సినిమాగట్టు గారు ఇది బాగుంది, ఇంత బాగుంది. ఆల్ ఆస్పెక్ట్స్ సూపర్ బాగుంది సార్. 5 తరవలు ఎంజాయ్ చేస్తారు. సినిమా సూపర్ హిట్, మెగాస్టార్. థ్యాంక్ యూ. బ్రూస్ లీ చూసామండి. ఆబ్వియస్లీ ఫన్, ఇట్స్ ఎంటర్టైనింగ్. అండ్ 10 నిమిషాలు మెగాస్టార్ గారు వస్తారండి. దట్ వాజ్ ఇనఫ్ ఫర్ us. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. గుడ్ లక్ టు ద డైరెక్టర్, గుడ్ లక్ టు రకుల్, చరణ్, శ్రీనివాట్ల గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ వర్కింగ్. ఏం మాట్లాడాలి, అందరూ అసలు ఎవరు మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవన్నట్టు. సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సినిమా చూసి ఎక్సైట్మెంట్ అంటే నాకు కూడా, అంటే యాక్చువల్గా కూడా ఎంత ఎక్సైట్ అయ్యారు, నేను అలాగే ఎక్సైట్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లగ్గులు మాట్లాడదు. ఫస్ట్ టైం మందితో మూవీ చూసాను అండ్ ద రెస్పాన్స్ వాజ్ అన్బిలీవబుల్. So I'm very happy and let's just hope that the audience also enjoys the film tomorrow and thank you so much. So happy, చాలా పెద్ద రెస్పాన్స్ ఇన్ థియేటర్స్. ప్రీవియస్ షోస్లో అసెంబ్లీ ఎవరు మాట్లాడారు, బట్ వీఆర్ సో హ్యాపీ. ఇంకా బాడీ షివరింగ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. విల్ ప్రే ఫర్ మోర్ సక్సెస్. థ్యాంక్ యూ బాబాయ్. స్క్రీన్ చూసినప్పుడు పిచ్ ఎక్కింది. బ్రూస్ సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా రేపు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. చాన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నారు కదా మెగా ఫ్యాన్స్. అయిపోయారు మీరు, ఫినిష్. మీకు పెద్ద ట్రీట్ ఈ సినిమాతోటి. మీరు అసలు ఎవ్వరు కూడా సీట్లో కూర్చోలేరు. ఐ బెట్ ఇట్. ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. లవ్లీ. చాలా బాగుంది. సూపర్. మెగా I absolutely love the film. Please watch it. It's lovely. Watch it. నాకైతే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అనేది చిరంజీవి గారు స్క్రీన్ మీద చూడడం. థ్యాంక్ యూ బాస్. బట్ సినిమా అదిరిపోయింది. చరణ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, చిరంజీవి గారు ఎంట్రీ కానివ్వండి, అండ్ రకుల్ ప్రీత్ గ్రామర్ కానివ్వండి, కెమెరామెన్ నిధి కానివ్వండి, అండ్ శ్రీనివాట్ల గారిది డైరెక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేసే సినిమా అంతా. అండ్ చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇంకా మేమందరం మళ్ళీ రూట్స్కి స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ మేము స్టార్ట్ చేసాం మా ఎడ్యుకేషన్ అంతా. ఆయన అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్. నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇప్పటిదాకా అంటే చిరంజీవి గారు స్క్రీన్ మీద చూడటం మళ్ళీ. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మెగాస్టార్ గారు స్క్రీన్ మీద కనిపించారు. సింగిల్ పాయింట్ అజెండా, దీనిపై చెప్పడానికి ఏం లేదండి. సినిమా అదిరిపోయింది. అండ్ దట్ ఈస్ వర్త్ మనీ. సో అందరికీ నమస్కారం. very happy to watch Bruce Lee. I watched Megastar on screen like that. It was amazing. Please watch the movie. Please give us a lot of love. We put in a lot of hard work and see you all soon. Thank you. అందరికీ నమస్కారం. We just finished watching Bruce Lee the Fighter. Fabulous film, great entertainment. Congratulations to Srinivaitla and of course DVV Entertainment. Ram Charan, you're absolutely fabulous in the film. You will definitely enjoy it. There's a little bit for everybody in the film. So please do enjoy it. Go with your family and wishing our whole team all the very best. Thank you.
Bye.